నాగార్జున. సూపర్ నాగార్జున సినిమా సూపర్ అండి. ఈ ఏజ్ లో కూడా యువ సామ్రాట్ నాగార్జున, కింగ్ నాగార్జున, సూపర్ ఎవర్ గ్రీన్ నాగార్జున. స్టోరీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. స్టోరీ బాగుంది, మా నాకు యాక్షన్ బాగుంది, అంతా బాగుందండి. 100% సంక్రాంతి హిట్లు ఇస్తూ వచ్చారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అండి. 99% బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, నో డౌట్. కింగ్ నాగార్జున జిందాబాద్. సూపర్ అండి. ఈ ఏజ్ లో కూడా అలా ఇరగ తీసేసాడండి మా నాగార్జున, కింగ్ నాగార్జున. సూపర్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ నాగార్జున. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. బాగుంది. సూపర్ అన్న, బాగుంది. సూపర్ డూపర్ హిట్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్. లేడీస్ జెంట్స్ అని అందరికి బాగుంది. స్టోరీ హైలైట్. డైరెక్టర్ నెంబర్ 1. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది? సూపర్ క్యారెక్టర్. నరేష్ సూపర్. నరేష్ చచ్చిపోతాడు. దాంట్లో కళ్ళు తిరిగి పోవాలి మరి అంతే. సూపర్ డూపర్ హిట్ పోయా. ఈ పండక్కి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. పండక్కి కింగ్ వచ్చాడు, కింగ్ హిట్ కొట్టించాడు. ఈ పండక్కి 4 సినిమాలు వస్తే 4 సినిమాలు మా కింగ్దే విజయం సాధించింది. హనుమాన్ తర్వాత హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. సోగ్గాడే చిన్ని నాయన, బంగారు రాజు, నాసామి రంగ, వరుసగా 3 సంక్రాంతికి 3 బ్లాక్ బస్టర్ సినిమాలు. సూపర్. ఎర్రగా తీసాడు, చాలా బాగా తీసాడు. నరేష్ గారు కూడా చాలా బాగా చేశాడు. డైరెక్టర్గా కానీ సూపర్, సబ్జెక్ట్ కానీ సాంగ్స్ కానీ సెంటిమెంట్లు, ఫ్యామిలీ అన్నీ, ఆల్మోస్ట్ ఫైట్స్ అన్నీ చాలా చక్కగా తీశాడు. మంచి సినిమా. నాసామి రంగ, అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగార్జున గారు అద్భుతంగా తీశారు సినిమాని. సూపర్ డూపర్ హిట్. అక్కినేని నాగేశ్వర కొడుకు అక్కినేని నాగార్జున గారు చేసిన యాక్షన్ అసలు పంచి మీదే సినిమా తీశాడు. పంచి కట్టు మీదే సూపర్ డూపర్ హిట్. బ్లాక్ బాస్టర్ హిట్. సంక్రాంతి సూపర్ కానుక ఇది. అసలు నాగార్జున అట్లా చేస్తాడని మేము కూడా అనుకోవాలి. అసలు నరేష్ యాక్షన్ కూడా బాగా చేశాడు. సినిమాలో నాగార్జున చూడాలి నాగార్జున చూపిండి టైప్ ఆఫ్ చేశాడు సినిమా. సూపర్ హిట్. సూపర్ బ్రహ్మాండంగా ఉంది. డైమండ్ సంక్రాంతి డైమండ్. మీ వయసుకి మీరు దసరా బుల్లర్ సినిమా చూసారా? దాన్ని మించి చూడండి దీన్ని, అంత అద్భుతంగా ఉంటుంది. బాగుందన్న, పక్కా మాస్గా ఉంది సినిమా చాలా బాగుంది. నరేష్ క్యారెక్టర్ నరేష్ చాలా బాగా చేశాడు. రాత్రుని బాగా చేశాడు. నాగార్జున సూపర్. క్లైమాక్స్ ఎక్సలెంట్. సూపర్ బాగుంది సినిమా. సూపర్ హిట్. బ్లాక్ బస్టర్ ఫైట్స్ వెరైటీగా ఉన్న లాస్ట్ డైలాగ్ సినిమా బాగుంది. సార్ పండక్కి సూపర్ సినిమా. సూపర్. అబావరేజ్ బ్రో, అబావరేజ్. నరేష్ నాగార్జున మళ్ళీ బ్యాక్ వెళ్తే ఎట్లా ఉంటాడు అనేది స్పష్టంగా చూపించాడు. 25 years వాళ్ళకి మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్, చాలా ఇదిగా ఉంటుంది. అంటే మా ఈ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా యూత్ అయితే మూవీలు అంటే నాగార్జున డిఫరెంట్గా ఉంది. స్టోరీ కాన్సెప్ట్ కానీ, అంటే కొంతమంది దసరా బుల్లోని కంపేర్ చేస్తూ ఉన్నారు. కంపేర్ చేయొచ్చా? ఇప్పుడు ప్రతి సినిమాకి మామూలుగా అందరూ కంపేర్ చేసేదే కదా. ఇప్పుడు ఈ సినిమాకి ఆ సినిమాకి పెడతానే ఉంటారు. దాన్ని సపరేట్గా చూస్తేనే మనకి బాగా ఉండేది. అల్లరి నరేష్ ఎలా ఉంది? మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ మాస్ సినిమాలో సునీల్ గారు ఎట్లా చేశాడో అంత బాగానే చేశాడు. హీరోయిన్స్ రోల్ ఏంటి పరిస్థితి? హీరోయిన్స్ కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. ఎక్కువ హీరోయిన్స్కి అయితే ఎక్కువ ఏమీ లేదు. హీరోయిన్కి ఏంటంటే కొద్దిగా దానికి తగ్గట్టు ఆమెకు తగ్గట్టు అక్కడ పెట్టారు అన్నమాట. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది సార్. ఏం బాగుంది మూవీ? మొత్తం బాగుంది. సినిమా అంతా బాగుంది. మూవీ ఇస్ వెరీ వెల్. టోటల్ మూవీ ఎలా ఉంది? బాగుంది. సూపర్. ఎలా ఉంది? ఏం బాగుంది మూవీలో? సినిమా అంతా బాగుంది. ఫైట్లు బాగున్నాయి, యాక్షన్ బాగుంది. మొత్తం నా సామిరంగా. స్టోరీ ఏందని అసలు? స్టోరీ సంక్రాంతి సినిమా అంతే. సంక్రాంతి పాటలు, ఫైట్లు, యాక్షన్, నాగార్జున గ్లామరు, డాన్సు. దసరా బుల్లోడు కంపారిజన్ ఏం చెప్పలే. సినిమా యాక్షన్, పాటలు, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ఎక్సలెంట్ సినిమా.
అంటే మన్మధుడు నాగార్జున అంటేనే మన్మధుడు అంటారు కదా. ఆయన చూస్తేనే గ్లామర్ అంతే, పక్కా గ్లామర్ హీరో. సినిమా సూపర్, కింగ్ నాగార్జున అంతే. అసలు దాంట్లో ఏం లేదని చెప్పలేమన్నా, అన్నీ ఉన్నాయి. ఫైట్ ఉంది, డ్యాన్స్ ఉంది. అసలు డ్యాన్స్ అంటే చూపించేశాడు దాంట్లో. అసలు కింగ్, ఆల్వేస్ కింగ్ అనిపించాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు వచ్చాయి కదా, మరి అన్నీ చూసారా మీరు? నేను గుంటూరు కారం చూసా, ఇది చూసా. దానికి దాందే, ఇది దీందే. కానీ కింగ్ ఆల్వేస్ కింగ్. ఎంతమంది ఉన్నా కింగ్ కింగే అంతే. అల్లరి నరేష్ పరిస్థితి ఏంటి? ఏడిపించేశాడు కానీ సూపర్ ఉంది. మాస్ సినిమాలో సునీల్ ఎట్టో, దీంట్లో అల్లరి నరేష్ అట్ట. సూపర్ సినిమా అంతే, బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతిలో మునగాడు ఎవరంటే నాగార్జున అంతే. పాత సినిమాలతో పోల్చుకుంటే ఏ సినిమాలో ఉందని చెప్పొచ్చు? ఇటువంటి క్యారెక్టర్ అట్ట కాదన్న, ఏ సినిమాతో కలిపినా ఇది వేరే అంతే, స్టోరీయే వేరు. కొత్త సంక్రాంతికి మొగాడు అంతే, సూపర్. ఇంక చెప్పేది ఏముందన్న, ఆల్వేస్ కింగే అన్న. దాని గురించి ఇంకేముంది, హిట్ ఈసారి ఖచ్చితంగా బాగుంది.